For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మాకు ఇద్దరు బిడ్డలు. ఇద్దరు బిడ్డలా? ఓకే. ఏం చేస్తుంటారు? ఇద్దరు బిడ్డలు ఎక్కడ ఉంటారో తెలియదు, ఇడిచిపెట్టిపోయారు మమ్మల్ని. మీ వైఫ్ ఏం చేస్తుంటది? తను హోమ్ నర్సింగ్ చేస్తుంది. నర్సింగ్ చేస్తుంది. మరి ఆమె చూసుకోలేదా మరి? వాళ్ళు ఇప్పుడు నాకు దగ్గర కొద్దిగా ఇన్కమ్ లేదు కదండి, అందుకని చెప్పేసి నేను దూరం పెట్టి. ఎవరు వదిలి పెట్టారు? మీరే వచ్చారా? గాంధీలో అడ్మిట్ ఉన్నాను నేను, ఒంట్లో బాగలేక గాంధీలో అడ్మిట్ ఉంటే అక్కడ వాళ్ళు అన్నారు ఊరికే బీమార్ అవుతుంది వద్దన్నారు. మీ పాప వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి రారు? ఎప్పుడు గుర్తురాలే మరి మీ వాళ్ళు? గుర్తొచ్చిన ఏం చేసాము, నేను ఎక్కడ పోయింది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మనుషుల మధ్య ప్రేమానురాగాలు, మమతానుబంధాలు తగ్గిపోతున్న ఈ తరుణంలో ఓల్డేజ్ హోమ్ల అవసరం చాలా చాలా పెరిగిపోతుంది. ఇక్కడ వీళ్ళందరికీ ఎవరు లేనటువంటి బాధను తొలగించి అంతా తామై చూసుకుంటున్న ఆత్మ బంధువుని కథ ఇది. అసలు ఇది ఏ పరిస్థితిలో ఈ గూడును నెలకొల్పారు, ఇక్కడ ఎంతమంది ఆదరణ పొందుతున్నారు, అసలు వీళ్ళ ఇంతమంది అనాథలుగా ఉన్నా కూడా అవన్నీ మర్చిపోయి వీళ్ళ చల్లని చేతిలో చల్లని ఒడిలో ఎలా సేద తీరుతున్నారో చూద్దాం రండి. హాయ్ తాత. హాయ్ అమ్మా. బాగున్నారా? బాగున్నామమ్మా. మీ పేరు? మా పేరు రాములు. రాములు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హౌసింగ్ బోర్డు, కూకుట్పల్లి హౌసింగ్ బోర్డుకి వెళ్ళి. కూకట్పల్లి నుంచి వచ్చారా? అమ్మా. ఓకే. ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మేము 4 అవుతుంది. 4 ఇయర్స్ అవుతుందా? అమ్మా. ఎంతమంది పిల్లలు? మాకు ఇద్దరు బిడ్డలు. ఇద్దరు బిడ్డలా? ఓకే. ఏం చేస్తుంటారు? ఇద్దరు బిడ్డలు ఎక్కడ ఉంటారో తెలియదు, ఇడిచిపెట్టిపోయారు మమ్మల్ని. మమ్మల్ని ఏం చూడరు, అంత సారే చూస్తాడు. మాకు భోజనము, మా గోళీలు, మందులు అంతా ఆయన చూస్తాడు. ఇక్కడికి వచ్చినాక మీకు మంచిగా అనిపిస్తుందా? మంచిగానే ఉందమ్మా. ఎవరేం గుర్తు రావట్లేదు? ఎవరేం రావాలి. ఓకే. మీ పిల్లలు ఎక్కడున్నది మీకు తెలియదు? ఎక్కడున్నదో తెలియదు. 6 నెలల కింద ఒకసారి వచ్చిపోయింది, ఇంకా మళ్ళీ రాలేదు. చిన్న బిడ్డ ఉంటుంది, ఆంధ్రాలో ఉంటుంది. ఆంధ్రానా? ఆంధ్ర. ఏ ఊరు మీది ఆంధ్రాలో? ఆంధ్ర. మా చిన్న బిడ్డ అక్కడే ఉంటుంది ఆంధ్రాలో. మాది ఇక్కడే కూకుట్పల్లి. కూకట్పల్లేనా? అయితే మీ పాప ఆంధ్రాలో ఉంటుంది? ఆంధ్రాలో ఉంటుంది. ఓకే. కొడుకులు లేరా? లేరమ్మా. లేరు. ఇంతకుముందు ఏం చేసేవారు మీరు? ఇంతకుముందు సెక్యూరిటీగా చేసేవాడిని. మీ వైఫ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, పైన. ఇక్కడే ఉందా ఆమె కూడా? తాతగారు మీ పేరు? పాపయ్య. పాపయ్య. ఎక్కడి నుంచి వచ్చారు? నింబోలట. నింబోలట. ఎక్కడ అది? కాచిగూడల. కాచిగూడ. ఓకే. ఏం చేసేవారు ఇంతకుముందు మీరు? సెక్యూరిటీ గార్డ్. సెక్యూరిటీ గార్డు. ఎంతమంది పిల్లలు? పిల్లల 9 మంది. 9 మంది పిల్లలు. 4 చచ్చిపోయారు, 2 కొడుకులు 2 బిడ్డలు. ఓకే. వాళ్ళే వదిలేసారా మిమ్మల్ని, లేక? వాళ్ళే వదిలేసాం. వాళ్ళే వదిలేసారా? వాళ్ళే వదిలేసారు. మరి 2 కొడుకులు 2 అమ్మాయిలా? అమ్మాయి చచ్చిపోయారు, అబ్బాయిలు చచ్చిపోయారు 2. 4 అంటున్నారు కదా. ఆడపిల్లలు ఎవరు చూడాలి? ఎవరు చూడరా? చూడరు బిడ్డ. 9 మంది పిల్లలు అయితే ఎంతమంది పిల్లలు చనిపోయారు? 4 చనిపోయారు. ఇంకా 5 మంది ఉన్నారా? 5 మంది పెళ్లిళ్ళు అయిపోయినాయి. పెళ్లిళ్ళు అయిపోయినాయి. మరి మీ కొడుకులు ఎప్పుడు? కొడుకులు లేరమ్మా. కొడుకులు ఏం లేరు, ఓన్లీ ఆడపిల్లలు. ఆడపిల్లలు. మరి ఎప్పుడు రాలేదా? మరి ఎప్పుడు రాలే. ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 4 ఏళ్ళు. 4 ఏళ్ళు అయిందా? మరి ఎప్పుడు మీ పాప రాలేదా? రాలే. ఏ పాప రాలేదా? పాప రాదు. సారే మమ్మల్ని ఆయన చూస్తూ ఉంటాడు. అవునా? మందులు గిల్లు అన్ని ఆయనే చూస్తాడు. ఆయనే. మేడం చూస్తుంది, సార్ చూస్తాడు మమ్మల్ని. ఓకే. మరి మీ వైఫ్ ఎక్కడుంది? చచ్చిపోయింది. హాయ్ సార్. మీ పేరు? రాజు అండి. రాజు. ఏం చేస్తుండేవారు ఇంతకు ముందు మీరు? సెక్యూరిటీ గార్డ్. సెక్యూరిటీ గార్డ్. మీరు కూడా పెళ్ళయిందా? అయిందండి. అయింది. పిల్లలు ఉన్నారా? ఒక పాప. అబ్బాయిలు ఎవరు లేరా? లేదు. పెళ్ళయిందా పాపకి? చిన్న పాప. పాప. లేట్ మ్యారేజ్. లేట్ మ్యారేజా? మరి ఇప్పుడు పాప ఎక్కడ ఉంది? ఊళ్ళో ఉన్నది.
ఊర్లో ఎవరి దగ్గర ఉంటుంది? వాళ్ళ మదరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు. ఓకే, మరి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు మరి? నాకు దెబ్బ తగిలి ఇక్కడ ఉంటున్నాను. స్పైనల్ కార్డు బాగా దెబ్బ తగిలి కొద్దిగా వంగిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు కొద్దిగా సెట్ అయింది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు కొద్దిగా పర్లేదు. ఓకే, మీ వైఫ్ ఏం చేస్తుంటది? తను హోమ్ నర్సింగ్ చేస్తుంది. నర్సింగ్ చేస్తుంది. మరి ఆమె చూసుకోలేదా మరి? వాళ్ళు ఇప్పుడు నాకు దగ్గర కొద్దిగా ఇన్కమ్ లేదు కదండి, అందుకని చెప్పేసి నన్ను కొద్దిగా దూరం పెట్టినారు. ఇన్కమ్ లేదని వదిలేసారా? దూరం పెట్టిండు. దూరం పెట్టారు. మరి ఇప్పుడు ఓకేలా అయిపోయింది కదా, మరి మొత్తం ఓకే అయింది కదా హెల్త్? మరి ఇంకా సెట్ అవ్వలేదు, టైం పడుతుంది. టైం పడుతుందా? మరి ఎప్పుడైనా మీ వైఫ్ వచ్చింది ఇక్కడ చూడడానికి? రాలేదండి, ఇంతవరకు రాలేదు. ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఒక 1 year దగ్గర 1 year 1 year అవుతుంది. పాపకి ఎన్ని ఇయర్స్? 5 years. 5 years. మరి పాప కూడా ఎప్పుడు ఇక్కడికి వచ్చి చూడలేదా డాడీ అని? చిన్న పాప 5 years ఉంటే పాప. 5 years. ఓకే, అంటే వాళ్ళ మమ్మీ ఇంకా చెప్పలేదు? ఎప్పుడైనా ఫోన్ చేస్తే మాట్లాడుతుంది. ఫోన్ చేస్తుందా? ఎప్పుడైనా ఫోన్ చేస్తే మాట్లాడుతుంది. ఓకే, ఎక్కడ మీది? తార్నాక దగ్గర. తార్నాక. అమ్మ బాగున్నావా? బాగున్నా బేట, బాగున్నామ్మా. మీ పేరు ఏం పేరు? నా పేరు సుశీల. సుశీల. ఎంతమంది పిల్లలు? నాకు 2 బిడ్డలమ్మ, కొడుకులు లేరు. 2 బిడ్డలు అయితే పెళ్లిళ్ళు అయినాయి. ఇక వాళ్ళ అత్తగారి ఇంట్లో అత్త మామ వాళ్ళు బతుకులే సరే లేవు, మాకు చూసే దిక్కు లేదు. 4 సంవత్సరాలు అయిపోయింది మేము ఇక్కడ వచ్చి. నేను గాంధీలో అడ్మిట్ ఉన్నా. 5 మాటల గాంధీలో అడ్మిట్ అయినా. మళ్ళీ కూడా సార్ వాళ్ళు అడ్మిట్ కాగానే డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ ఈడికి తెచ్చుకుంటున్నాను. సార్ చాలా మంచోడు. కొడుకు లేని దానికి ఆ దేవుడు వచ్చిన కొడుకులాక ఆయన నీడల మమ్మల్ని పోషిస్తున్నాడు. మేమిద్దరమే, మా ఆయన నేను. నాకు ఆ బిడ్డలు 2 బిడ్డలే కానీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళు చూడరు, చేయరు, రారు, ఒక్కసారి కూడా ఫోన్ చేయరు. ఫోన్ కూడా చేయరా? ఫోన్ కూడా లేదు, వాళ్ళ ఇండ్లు కూడా నాకు తెలియదు. అట్లా ఇక ఇక్కడికి వచ్చినామంటే సార్ కడుపు చల్లకుండా మాకు దేవుని లెక్క కొడుకు దొరికిండు. ఆయన మమ్మల్ని పోషిస్తున్నాడు 4 సంవత్సరాల నుంచి. నాకు మందులు మాకులు అన్నీ ఆయననే చూస్తున్నాడమ్మా. నాకు ఒంట్లో బాగుండదు. నాకు ప్రతి మందులు నెలకు మందులు తెచ్చిస్తాడు. మాకు మంచిగా చూసుకుంటాడమ్మా, ఒక తల్లిలాగా చూసుకుంటాడు. చాలా మంచి మనిషి. దేవుడు అటువంటి కొడుకుని ఇవ్వాలి ఎవరికే కానీ. తాతగారు ఎక్కడున్నారు? ఇప్పుడే కిందికి వచ్చాడు. ఇక్కడే ఉంటారా తాతగారు కూడా? ఈయన ఇక్కడ, నేను అక్కడ. 4 గంటల 2 వచ్చి. 2 ఇక్కడే ఉంటారు? 2 ఇక్కడనే ఉన్నామమ్మా. మా 2 ఆయన పోషిస్తున్నాడు. ఇంకా ఆయననే ఒక మా కొడుకులాగా, మా పెద్ద కొడుకున్నాడు ఆయననే అని ఆశ మీద అట్లనే బతుకుతున్నాం. 4 ఏళ్ళు ఆయమ్మా ఇక్కడనే ఉన్నాం. ఓపెన్ అయిన నెలకు వచ్చినాం మేము ఇక్కడ. ఎవరు వదిలిపెట్టారు? మీరే వచ్చారా? అల్లే గాంధీలో అడ్మిట్ ఉన్నా నేను, ఒంట్లో బాగలేక. గాంధీలో అడ్మిట్ ఉంటే అక్కడ వాళ్ళన్నారు ఊరికే బీమార్ అవుతుంది, వద్దన్నారు. వద్దంటే మేము ఎట్లా చేయాలంటే మా పెద్ద బిడ్డ అప్పుడు నాతో ఉంది. అంటే అమ్మ ఎందుకు భయపడతావో, ఈడ ఓల్డేజ్ ఉంది, మరి కొత్తగా అయింది, అడుగుదామని ఇంట్లో ఫోన్లో చూసి నా పెద్ద బిడ్డని పక్కన బిడ్డలు కూడా మీ పనులు మీరు చేసుకుంటే ఆడ ఓల్డేజ్ హోమ్లో అనేసి వాళ్ళ అడ్రస్ ఇచ్చి ఇక్కడికి ఫోన్ చేస్తే అక్కడ మేడం మంచిది ఉండే ఆఫీస్లో. అప్పుడు ఆ మేడం ఏం చేసింది, ఆటో ఇచ్చి పంపించింది. డిశ్చార్జ్ కాగానే వచ్చినామంటే ఇక్కడే ఉన్నామమ్మ. మళ్ళీ కూడా 2-3 సార్లు కూడా 5 మాటలు అడ్మిట్ అయినా 5 మాటలు వచ్చేసినాం. ఓకే, మీ పాప వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి రారు? కొడుకులు లేరా? కొడుకులు లేరమ్మా, నాకు కొడుకులు లేరు. 2 బిడ్డలే. 2 బిడ్డలు అంటే ఇక పెద్ద బిడ్డ, చిన్న బిడ్డ అయితే ఆంధ్రాలో ఉంటుంది, అది ఎక్కడ ఉంటుందో మాకు అడ్రస్ కూడా తెలియదు. ఇక పెద్ద ఆమె వచ్చి సంవత్సరం అయి రాక, ఒక ఫోన్ లేదు, ఆమె రాదు. అట్లా వచ్చి ఇట్లా 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఇట్లా చూసి అట్లా పోయింది అంతే. మళ్ళీ సంవత్సరం అయి రాక రాలేదు. ఇప్పుడు ఎవరు లేరమ్మా, ఇంకా దేవుళ్ళ లెక్క ఆ కొడుకు వచ్చింది. వాళ్ళే ఇంకా మా 2 పోషిస్తున్నాడు, చేస్తున్నాడు. మాకెవరు లేరమ్మా, వెనుక ముందు ఎవరు లేరు. పలకరించే దిక్కు లేదు, హాయి లేదు, బాయి లేదు, ఎవరు లేరు. సార్ బాగున్నారా? బాగున్నాము. మీ పేరు? కృష్ణ. కృష్ణ. ఎక్కడుంటారు? మాది ఇబ్రహీంపట్నం. ఇబ్రహీంపట్నం. అయితే ఇక్కడికి మీరే వచ్చారా? మా కోడ వచ్చి తోలిపోయింది. మీ కోడలు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయిందా? ఎందుకని? పుట్టు పెట్టదాలక. అయ్యో, మరి మీ కొడుకు ఏమనలేదా? మా కొడుకు లేడు, ఆ రోజు డ్యూటీకి వెళ్ళిండు. ఏం వచ్చి తోలిపి విడిచిపెట్టిపోయింది. మళ్ళీ ఇప్పటిదాకా
రాలేదు చేయలేదు. ఎంత సుజాత మేడమే నన్ను కనిపెట్టింది. ఆమెనే నాకు దేవత. మరి ఎప్పుడు మీ కొడుకు ఇక్కడికి రాలేదా చూడడానికి? ఇప్పటిదాకా రాలేము. ఎన్ని ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి? ఇంచుమించు 9 నెలలు కావచ్చు. 9 నెలలు అయింది. మరి ఎప్పుడు మీ కొడుకు కూడా ఇక్కడికి ఎప్పుడు రాలే రాలేదు? రావు. ఆడపిల్లలు లేరా మరి మీకు? నాకు కూతురు ఉంది. ఆ, ఆ పెళ్ళి అయింది. చండూరు అవతల సామాలపల్లి ఉంటుంది, ఉమ్. నల్గొండ డిస్టిక్. ఆమె ఎప్పుడు రాలేదు ఇక్కడికి? ఇప్పుడు రాలే, ఆమె కూడా రాలేదు. మరి ఎప్పుడు ఫోన్ అయినా ఎప్పుడైనా ఎవరైనా చేశారా? ఎవరు చేయలేదు. ఎవరు చేయలేదు. మరి మీ వైఫ్ ఏం చేస్తుంది? ఆ వైపు చనిపోయింది. చనిపోయిందా? 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు ఆమె చనిపోయి. ఉమ్. ఓకే. ఇక్కడ మరి బాగుందా అంతా? అంతా క్షేమమైన మంచిగా ఉందమ్మా ఇప్పుడు. ఇక్కడ బాగుంది. ఆ, ఎప్పుడు గుర్తురాలేదు మరి మీ వాళ్ళు? గుర్తొచ్చిన ఏం చేసింది, నేను ఎక్కడ పోయింది. ఇంట్లో తెచ్చి వదిలిపెట్టిపోయారు. ఇక అడిగే దిక్కు లేదు. నేను ఇక అంతా సారు మేడమే చూసుకుంటారు. ఇక మమ్మల్ని ఎవరు తల్లి అయినా తండ్రి అయినా బిడ్డ అయినా ఆమెనే ఇక మాకు ఉమ్. సుజాత మేడం. ఆహా. ఇప్పటికైతే నాకు తిండికి లోటు లేదు, దేనికి లోటు లేదు. ఓకే. ఇప్పుడైతే ఇక్కడ ఓకే. మరి అమ్మ బాగున్నారా? బాబునమ్మా. మీ పేరు? కమల. కమల. ఉమ్. ఓకే. ఎక్కడ మీరు? నేను మొత్తం స్టేటే, థాయిలాండ్. థాయిలాండ్. థాయిలాండ్ ఆ సైడ్ మొత్తం. మరి ఇక్కడికి మొత్తం ఎందుకు నేను వచ్చారు? పుట్టి పెట్టింది మొత్తం అక్కడనే. ఆ, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే అక్కడ మా డాడీ వాళ్ళది బిజినెస్ అంతా నేవీ గవర్నమెంట్ తీసేసుకున్నారు. ఉమ్. అంటే అక్కడ మన దాంట్లోనే మనం మీకు ఇది ఒక నౌకర్గా చేయాలి. ఉమ్. అంటే అది కాలేదు. తర్వాత మా అక్క చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లేదు మాకు. ఉమ్. అంటే అక్క బావని పెంచారు. ఉమ్. అంటే ఎట్లయితే అక్కకి కూడా 4 కూతురు. నలుగురు. నేను తర్వాత నేను మా అక్క ఇంకొక అక్క ఉంది. ఉమ్. 6 ఆడవాళ్ళు కదా. ఉమ్. అంటే మన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఉమ్. మన టెమిలియన్స్ బ్రాహ్మణ్స్ ఎవరు లేరు. ఉమ్. అన్నీ వేరే కాస్ట్ మొత్తం అది. ఓకే. అట్లా అన్నప్పుడు సరే ఇంకా ఇండియాకి వచ్చేసినాం. ఉమ్. ఇక్కడ మా పెద్ద నాన్న వాళ్ళు, పెద్ద నాన్న కొడుకు వాళ్ళందరూ ఇక్కడ అందరూ ఇది చేసేసి వచ్చేయన్నారు. సరే అప్పుడు వచ్చేసినాం. వచ్చినాక ఇది చేసినాక ఇది అన్నీ ఇది టైలరింగ్ ట్రైనింగ్ వచ్చి కొంచెం రోజు చాలా కష్టపడ్డాలే. ఉమ్. టైలరింగ్ ట్రైనింగ్ ఇది లోవర్ హైయర్ చేసా, ఉమ్. మాంటెసరీ ట్రైనింగ్ చేసా. ఉమ్. మాంటెసరీ ట్రైనింగ్ చేసి అది చేసి అంతా చాలా రకాల ఇంకా కుకింగ్ క్లాస్ నడిపించిన. ఆ. అన్ని వెరైటీస్ ఏ జాతి అయితే గుజరాతీ, బెంగాలీ, పంజాబీ అన్ని కుకింగ్ వచ్చు. ఏం చదువుకున్నారు? మెట్రిక్. ఓ, మెట్రిక్ మెట్రిక్. ఉమ్. ఓకే. అంటే 12th దాకా. ఎంతమంది పిల్లలు? మాకు 2 2 పిల్లలు. పాప బాబు. మీరు ఇక్కడికి వచ్చారా లేదంటే మీ పిల్లలు ఇక్కడ లేలే వదిలేసారా? బాబుని అంటే ఇల్లు కడుతున్నారు వాళ్ళు. ఉమ్. మాకు ఇల్లు కడుతున్నారు. ఉమ్. అంటే అక్కడ లిఫ్టింగ్ ఇది అపార్ట్మెంట్స్ లాగానే. ఉమ్. అంటే ఇంకా చాలా ఎక్కి దిగి రావాలంటే మట్టి అది ఇది కష్టం కదా. ఉమ్. సరే లిఫ్టింగ్ కదా రెడీ కాలేదు. నెక్స్ట్ మంత్ అయిపోతుంది. ఓకే. అంటే దానికి సరే ఎక్కడ ఉంటారంటే సరే ఏమో ఎక్కడ ఉండే రిలేషన్ వాళ్ళ ఇంట్లో ఉండేదే ఇష్టం లేదు నాకు. ఉమ్. సరే తర్వాత మా బాబు వచ్చి ఉమ్. ఇక్కడ చూసి వెళ్ళారు. ఓకే. ఎన్ని అంటే లాంగ్వేజెస్ వస్తాయా నీకు? హా? ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు? 15. 15. ఓకే. సాంగ్స్ కూడా పాడతారా మీరు? హా? సాంగ్స్ కూడా పాడతారంట కదా. ఒక సాంగ్ పాడతారా? जोड़ी हमारी बनेगी ऐसी जान की, जोड़ी हमारी बनेगी ऐसी जान की, हम तो है अंग्रेजी और लड़की हिंदुस्तानी, हम तो है अंग्रेजी और लड़की हिंदुस्तानी, तुमको भी मुश्किल हमें भी परेशानी. మరి ఇక్కడే ఆశా కుటీర్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఫౌండర్ ఇక్కడే ఉన్నారు. ఒక్కసారి తనతో మాట్లాడి తన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ సార్, అండి ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ పేరు? జీవన్ నా పేరు. జీవన్. ఓకే సార్, ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది సార్ ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్? యాక్చువల్గా మా ట్రస్ట్ వచ్చేసి 2013లో స్టార్ట్ చేశాము. ఓకే. ఫస్ట్ పిల్లలతో స్టార్ట్ చేశాము. Hmm. ఇప్పుడు ఉప్పల్లో పిల్లలు ఉన్నారు, ఉప్పల్లో పిల్లలు, గర్ల్స్ ఉన్నారు. Hmm. తర్వాత మేము 5 years బ్యాక్ బిఫోర్ కరోనా Hmm. మేము బ్లైండ్ హోమ్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ నాగోల్లో స్టార్ట్ చేసాము. ప్రజెంట్ అది బేగంపేటలో ఉంది. Hmm. బ్లైండ్ అబ్బాయిలు ఉంటారు. Hmm.
ఇది వచ్చేసి ఓల్డ్ ఏజ్ హోమ్ వచ్చేసి 2.5 years క్రితం స్టార్ట్ చేసాము. 2.5 years. 2.5 years అవుతుంది. ఓకే. ప్రజెంట్ ఒక 30 members దాకా ఉన్నారు. 30 members ఉన్నారు ఇక్కడ. ఓకే. ఇక్కడ అంటే ఫుడ్ అయినా ఎలా సార్ మరి? ఇది మేమే ప్రిపేర్ మొత్తం మీరే ప్రిపేర్ చేస్తారా? అంటే మీ ఓన్ అమౌంటా లేదంటే ఏమన్నా త్రూ డొనేషన్స్ ద్వారా? త్రూ డొనేషన్ ద్వారా. త్రూ డొనేషన్స్ ద్వారా. ఎలా మీరు ప్రమోట్ చూసుకోవడానికి చేస్తారా 8 సార్? members అలా ఉన్నారు. 8 members. వాళ్ళకి సాలరీసా? సాలరీస్ ఇవ్వాలి. సాలరీస్. ఓకే. సాలరీస్ ఓకే. అంటే డొనేట్ అంటే ఎలా మీరు ప్రమోషన్ చేసుకుంటున్నారా? త్రూ చేయాల్సిన పని లేదు, అంటే గూగుల్లో చూసో జస్ట్ డైల్లో చూసో తెలిసిన వాళ్ళ ద్వారానో సో వెతికి మన దగ్గరకు వచ్చేవాళ్ళు ఉన్నారు. మీల్స్ స్పాన్సర్ చేయటము, కొన్ని కైండ్ డొనేషన్గా ఇవ్వటము, వాషింగ్ మిషన్ అనో లేదంటే రైస్ ఇవ్వటము అలాగో, లేదా మెడిసిన్ డొనేట్ చేయటము అలాగో డొనేషన్స్ మీద నడుస్తాం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.